మంచి ఎక్కడున్నా గ్రహించాలి, చెడు మనలో ఉన్నా వదిలేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కార్యకర్త కూడా ఇవాల్టి రోజున మిగతా పార్టీలని కంపేర్ చేస్తున్నాడు. కంపేర్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టిల్ నౌ ఆ లోపం కనబడుతోంది. సరే, ఇప్పుడు ఏదో బూత్ కమిటీలు వేస్తున్నారు, కార్యకర్తలందరినీ రేపు దసరా నాటికి సెట్ చేస్తారు, ఉగాది నాటికి అన్నటువంటి చెప్తున్నారు. గుడ్. బట్ ఫస్ట్ కావాల్సింది కార్యకర్తల లిస్టులు ఇవే కాకుండా ఎవరైతే రేపు ఆ చేసే నాటికి ఉగాది నాటికి చేద్దాం అనుకుంటున్నారు కదా, అందరూ కార్యకర్తలకి కూడా ఇన్సూరెన్స్ ఉంచేది చూసుకోండి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కార్యకర్తగా పార్టీతో పనిచేయరు. ఈ ఆన్లైన్లో సభ్యత్వం అంటే కూడా తీసుకున్నారు చాలామంది, లేదా తెలిసిన వాళ్ళు చెప్తే కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఇన్సూరెన్స్ మస్ట్. అక్కడ జనసేనలో కూడా ఇన్సూరెన్స్ మస్ట్. వీళ్ళు కొంత డబ్బులు కడతారు జనసేనలో, తెలుగుదేశంలో అయితే అది కూడా లేదు. డైరెక్ట్గా అంటే పార్టీకి ఫీజు ఎంత ఉంటుందో దాంట్లో నుంచినే తీసుకుంటున్నారు. ఆ డబ్బులతో పాటు వాళ్ళు మిగతాది వేసి జాయింట్గా ఇన్సూరెన్స్ పెడుతున్నారు. ఇప్పుడు నాగబాబు గారును పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వేరే పార్టీ ఎమ్మెల్యేలో నాయకులు చెక్కులు ఇస్తున్నారు ప్రతి నెలా కూడా. ఎవరిది? కార్యకర్తలు ఇట్లా ఇన్సూరెన్స్ కట్టినటువంటి వాళ్ళు పార్టీ కార్యకలాపాలను చనిపోలేదు, మామూలుగా యాక్సిడెంట్ అయి చనిపోయినా లేకపోతే సహజ మరణం అయినా ఏం జరిగినా సరే ఫాలో అప్ పార్టీ చేస్తుంది. చేసి ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళతో మాట్లాడి ఆ డబ్బులు చెక్కులు తెప్పించి ఆ చెక్కులు వీళ్ళ చేతుల మీదకి ఇస్తున్నారు. ఆ కుటుంబం ఇప్పుడు భర్త చనిపోయినటువంటి భార్య ఈ 5 లక్షల రూపాయలు వస్తే ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటుంది, లేదా పిల్లలపైన డిపాజిట్ చేసుకుంటుంది. ఒక జీవితానికి భరోసా. తెలుగుదేశంలో అట్లాగే ఉంది. వాళ్ళు ఇంకా అట్లాంటి వాళ్ళకి అదనపు సదుపాయాలు కూడా ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు ఇప్పించడము, అంటే చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పించడము, లేదా తమకు తెలిసిన కంపెనీల్లో ఏదైనా పనులు ఇప్పించడం, ఇట్లాంటిదన్నా చేస్తున్నారు తెలుగుదేశంలో కూడా. వైసీపీలో లోపిస్తుంది అదే. అనేక మంది ధనవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు పార్టీలో. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్కి తెలిసిన వాళ్ళు ఎవరన్నా పోతే ఓ 10,000 25,000 చేతిలో పెట్టి వస్తున్నారు. అది దహన ఖర్చులకు కూడా చాలట్లేదు వాళ్ళ రోజున. కావాల్సింది ఏంటంటే పార్టీ ఫస్ట్ కార్యకర్తలందరినీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇన్సూరెన్స్ చేయాలి. అది వాళ్ళ దగ్గర నుండి తీసుకుని సగం పార్టీ కడుతుందా లేకపోతే మొత్తానికి పార్టీనే కడుతుందా, అత్యంత వేగంగా చేయాలి. నేను పల్లె ప్రాంతాల్లో కనుక్కుంటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలామంది చెప్తుంది అదే, టీడీపీ జనసేనలో సభ్యత్వం అయితే కనుక కార్యకర్తకి లైఫ్ ఉంటుందండి, చచ్చిపోయినా సరే ఇస్తున్నారు, అట్లా కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది ఉంటుంది. వీళ్ళు కార్యకర్తగా మొన్నటిసారి ఎవరికి ఏ ప్రయోజనం చేకూర్చలేదన్న మంట ఉంది కదా. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఒకటి సీరియస్గా తీసుకోవాలి. రెండవది వచ్చేటప్పటికి పార్టీని ఒక టీమ్గా తయారు చేయడం, బూత్ స్థాయి కమిటీల దగ్గర నుంచి పై స్థాయి దాకా వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూపులు, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకునేటట్టు ఉండాలి. అట్లాగే ఏమైనా అవకాశం ఉంటే మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఉన్నారు కదా, ఎవరైతే వ్యాపారాలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర ఏదైనా ఉద్యోగాలు ఇప్పించారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అదే పని చేస్తున్నారు, జనసేన వాళ్ళు అదే ప్రయత్నిస్తున్నారు. అట్లాంటిది చేయగలిగితే బాగుంటుంది. అలాగే తెలుగుదేశం దగ్గర నుంచి చూసి ఇంకోటి మంచిది నేర్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ కార్యాలయానికి పొద్దున పూటలు వెళ్ళిన కార్యకర్తలకి టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం కార్యకర్తలకు భోజనం ఉంటుంది, రాత్రి సాయంత్రం కార్యకర్తలు స్నాక్స్ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ ఏర్పాట్లు చేసుకోవాల్సింది. ఈ మధ్యన ఏదో భోజనాలు మధ్యాహ్నం పూట వచ్చినటువంటి వాళ్ళకి పెడుతున్నారంట, పొద్దున పూట టిఫిన్, కాస్త మంచినీళ్ళు ఎనీ టైం వచ్చినటువంటి వాళ్ళకి మంచినీళ్ళు ఏర్పాటు, అట్లాగే వీలుంటే టీలు ఇచ్చేటటువంటి ఏర్పాట్లు, ఇట్లాంటివి చేసినప్పుడు కార్యకర్త నా ఇంటికి వచ్చానన్న ఫీలింగ్, లేకపోతే నా బంధువుల ఇంటికి వచ్చానన్న ఫీలింగ్ రావాలి. మనసుతో ఉంటుంది రాజకీయం అనేటటువంటిది, అది గుర్తుపెట్టుకోవాల్సింది.